చూశారు, అంత దూరంలో నలుసుల్లా కనపడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు, వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు. ఏమిటి దాని అర్థం? సీతమ్మ దర్శనం అయిందా అవలేదా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంచయ నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా? ఆయనని నమ్మి అప్పచెప్పాం, అయిపోయింది పని, అందుకే మహానాదం చేశారు. సీతా దర్శనం అయిపోయిందన్నారు. ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ నిశసాచత హస్తేన గృహీత్వా వలిన సుఖం. సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు. ఎందుకని? చూశాను అని ముందు అనలేదు. తర్వాత మాట ఈ ఘోషలో ఎలా వినపడుతుందో, సరిగా వినపడుతుందో వినపడదో, అందుకని చూడబడెను సీతమ్మ అంతే. ఈ వానరులు సంతోషపడిపోయారు. తోకల్ని తీసుకెళ్లి కర్రల్లా నించోపెట్టారు, చేత్తో పట్టుకున్నారు. చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, కిందకి దూకారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు. ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుమికారు, అటెళ్ళారు, ఇటొచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు, అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులు అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో సముద్ర లంఘనం దగ్గర నుంచి పూసగుచ్చినట్టుగా ఒక్క విషయాన్ని విస్మరించకుండా సర్వ విషయాలు మనవి చేశారు. ఇప్పుడు నేను సీతమ్మని చూసొచ్చాను, రావణాసురుడికి ప్రబోధం చేశాను, ఇది పరిస్థితి, ఏం చెయ్యాలో పెద్దలు మీరు నిర్ణయించండి అన్నారు. వెంటనే యువరాజు నాయకుడు కాబట్టి అంగదుడు లేచి అన్నాడు, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఏంటి? ఎలాగో చాలా బలం నీ చేతిలో మడిచిపోయింది, మనందరం ఎగిరి వెళ్ళి మిగిలిన వాళ్ళని చంపేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పచెప్పేద్దాం అన్నారు. వెంటనే జాంబవంతుడు అన్నాడు, నాయనా నువ్వు అంత సమర్థుడవే, అలా వెళ్ళి తేగలిగిన వాడివే, కానీ లోకంలో మర్యాద అని ఒక మాట ఉంది కదూ. మనకేమని చెప్పాడు సుగ్రీవుడు? ప్రభువు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టండి అన్నాడు. అందరినీ చంపి సీతమ్మని తిండని చెప్పలేదుగా. ప్రభువు ఏం చెప్పాడో అది చెయ్యాలి, అందుకని దాన్ని అతిక్రమించకూడదు. నీకు శక్తి ఉంది నాయన, అలా అనకపోతే ఏమైనా ఉంటుందా? నీకు శక్తి ఉంది, కానీ అలా చేయకూడదు. కాబట్టి మనందరం వెళ్ళి సుగ్రీవుడికి సీతమ్మ క్షేమవార్త నివేదిద్దని రమ్మన్నారు. అందరూ పెద్ద మబ్బుల గుంపులా ఆకాశంలో ఎగిరి పెడుతున్నారు. మహర్షి వర్ణిస్తారు ఆ సంతోషం. మా హనుమ సీతాదర్శనం చేశారని ఆ ఎగురుతున్న వానరులు మధ్యలోంచి వచ్చేసారి ఆయన్ని ముట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎగురుతున్నారట. అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఇటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, ఇటు ముట్టుకునేవాడు. వాళ్ళ సంతోషం. అందరూ కలిసి ఆవలి ఒడ్డున కిష్కింధ దగ్గర దిగారు. దిగిన తరువాత అక్కడ మధువనము అని ఒక వనం ఉన్నది. దాన్ని దధిముఖుడు అని సుగ్రీవుడి మేనమావ పెద్దవాడు కాపలా కాస్తుంటాడు. అది బ్రహ్మగారి వరం చేత వచ్చినటువంటి వనం. అందులో ఎప్పుడు పళ్ళు పండి తేనె పట్టులతో వేలాడుతుంటుంది. అందులోకి ప్రభువు కూడా ప్రవేశించాడు. మనందరం ఇంత గొప్ప విషయాన్ని సాధించాం. ఎవరూ ఊహించలేనటువంటి విషయం, సీతామాత దర్శనం అయింది. కాబట్టి మనందరం వెళ్ళి తేనె తాగేద్దాం యథేచ్ఛగా. అప్పట్లోనే ఈ పార్టీలు ఉన్నాయన్నమాట. మొదటి పార్టీ బహుశా మధువన భంజనంతో ఎలా ఉంది అని వానరములన్నీ కూడా మధువనంలోకి వెళ్ళాయి. పెద్ద పెద్ద తేనెపట్లు, తేనెటీగలు దులిపేశారు. కింద నోళ్లు పెట్టి తేనెపట్లన్నీ నలిపేసి శోభారంగా తాగేశారు. ఎక్కువ తేనె తాగేశారేమో మత్తెక్కిపోయారు. ఎవరికి ఒంటి మీద తెలివి లేదు. గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్, గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్, నృత్యంతికేచిత్ ప్రహసంతికేచిత్, పతంతికేచిత్ విచరంతికేచిత్, ప్రళపంతికేచిత్ ప్రళంతికేచిత్. అబ్బో మహర్షి అక్కడ కోతులు ఎలా తూలాయో శ్లోకాలు అలాగే తూలుతాయి. అంత గొప్పగా రచన చేశారు. ఇది ఒకటి తరుగుతూ ఉంటుంది. గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్. కొంతమంది పాటలు పాడుతున్నారు, ఏదో కచేరీలు చేసేవాళ్ళ. కొంతమంది ఇలా చెవులు మూసుకుని ఇలా సంతోషంతో ఏమిటో వాళ్ళు వింటున్నది ఏం లేదు, తాగేసి ఉన్నారు శుభ్రంగా తూలి ఇలా ఇలా నమస్కారాలు పెట్టి ఊగుతున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది ఎగురుతున్నారు, నిష్కారణంగా కొంతమంది ఏడుస్తున్నారు, కొందరు గుద్దుకుంటున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు. దధిముఖుడు వచ్చాడు, పాపం ఆయన్ని చితక్కొట్టేశారు. ఆ దధిముఖుడు బాధపడుతూ తిన్నగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తూ వానర భాషలో చెప్తున్నాడు. సుగ్రీవుడు తోక పొడుగ్గా చేస్తున్నాడు. ఏదైనా శుభవార్త వినపడితే తోకలు పొడుగ్గా పెడతారు. హనుమ అంటున్నాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటున్నాడు, జాంబవంతుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు వానర భాషలో. అంటే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తేనె తాగేశారని చెప్తున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్లే దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు. ఏమిటో ఏడుస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఈయనేమో పోని ఈయన ఏడవడం అనేసి తోక పెంచుతున్నాడు. ఈయనకి సంతోషంగా ఉంది. భాష మనకు అర్థం కాదు. అసలు ఏమిటి గొడవని అడిగాడు లక్ష్మణస్వామి. అడిగితే మధువనంలోకి ఎవరూ ప్రవేశించరు. అటువంటిది హనుమ
అంగదుడు మొదలైన వారు వెళ్లి మధువనాన్ని భంజించారంటే తప్పకుండా సీతామాత యొక్క దర్శనమైంది. హనుమకి తప్ప ఎవరికి అవుతుంది? మహాప్రాజ్ఞుడు, ఆయనకే ఉంటుంది ప్రభువు గౌరవాన్ని నిలబెట్టగలిగిన వాడు హనుమ ఒక్కరే అన్నారు. వెంటనే ఆజ్ఞగా చెప్పండి, వానరులందరినీ ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళి చెప్పారు. గబగబా వాళ్ళందరూ ముఖాలు కడుక్కున్నారు, నోళ్లు పుక్కిలించారు, తిన్నగా వచ్చి సుగ్రీవుడి ముందు కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ విన్నారుగా హనుమ దగ్గర ఎలాగో ఇప్పుడు నేను చెప్పేసినట్టే చెప్పేశారు అందరూ. ఇలా వెళ్ళారు, ఇలా సొరసొచ్చింది, సింహికొచ్చింది, ఏదో మైనాకుడు వచ్చాడు, ఈ కథలన్నీ చెప్పేశారు. రండి రామచంద్రమూర్తి దగ్గరికి ఎడదామని ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వచ్చేసి అందరూ హనుమ దగ్గర విన్నారు కాబట్టి అందరూ చెప్పేశారు. సీతమ్మని చూసాం, ఇలా ఉంది అలా ఉంది. రాముడికి తెలీదు, ఆయన మహాప్రాజ్ఞుడు. సీతమ్మ నాయందెట్లున్నది అని అడిగారు. హనుమని వెనక పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమ నువ్వు వచ్చి చెప్పు, ఈయనండి చూసిందన్నారు. ఎందుకని? అప్పటి వరకు ఆయన వెనక్కి పెట్టారు. ఆ ప్రశ్నకి జవాబు ఆయనే చెప్పాలి. ఆయన ఎంత గొప్పగా చెప్పారు. మహాప్రాజ్ఞుడు బుద్ధిమతాం వరిష్టం శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయైతాం ద్విషం ప్రతి. ఒక్కసారి దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మ ఉన్న దిక్కుకు తిరిగి ఒక నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడవలసిన రీతిలో బహుసంస్కారవంతంగా శీలవతి అయి నీ యందు పరమభక్తితో సీతమ్మ ఉన్నది. నోటితో చెప్పకుండా నమస్కారంతో చెప్పారు. నియతాం అక్షతాం సీతాం రఘవాయన్యవేదయత్ రామ సుగ్రీవియో సఖ్యం శృత్వా ప్రీతి ముపాగత. నీకు సుగ్రీవుడికి స్నేహం కలిగిందని, తొందరలో నువ్వు వస్తామని తెలిసి ఎంతో సంతోషం పొందింది. ఆవిడ యొక్క శోకమంతా పోయింది. కానీ తన కోసమని చెప్పి నువ్వు శోకిస్తున్నావన్న మాట విని మాత్రం శోకిస్తోంది అని తన గొప్పతనాన్ని కానీ తాను అవన్నీ సాధించిన విషయాలు కానీ ఎక్కువ వర్ణించరు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, పరమలఘువుగా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు పూసగుచ్చినట్టు చెప్పారు అన్నీ. రాముడితో సుగ్రీవుడితో అలా చెప్పరు. ఏదో పైన చెప్పి సీతమ్మ ఎలా ఉందో చెప్పారు. ఆమె పాతివ్రత్యం చెప్పారు. ఎంత తేజస్సుతో ఉందో, ఎంత ఉపవాసం చేస్తోందో, రాముడి కోసం ఎంత నమ్ముకు బ్రతుకుతోందో చెప్పారు. చెప్పి ఒక మాట అన్నారు. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. సుందరకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో పూర్తయిపోతుంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ తో మొదలై తతో మయా వగ్విదధీన భాషిత. నేను చెప్పిన మాటల చేత సీతమ్మ యొక్క శోకము తొలగిపోయినది. వాక్కు ఉన్నవాడు మనుష్యుడు. వాక్కు చేత ఎంతమందికి శాంతినివ్వచ్చో, ఎంతమంది జీవితాలు దిద్దవచ్చో అర్థమవుతుంది. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. నా వాక్కుల చేత సీతమ్మ మనసుకి శాంతి కల్పించాను. ఇవాళ సీతమ్మ బాధపట్టలేదు. కానీ నువ్వు తన గురించి ఏడుస్తున్నావని తాను ఏడుస్తోందంతే తప్ప అంతకు మించి ఆవిడ మనసులో అశాంతి లేదు. రావణుడు 2 నెలలు గడువిచ్చాడు, 1 నెల మాత్రమే బ్రతికి ఉంటానని నీకు చెప్పమంది అన్నాడు. రామచంద్రమూర్తి విలవిలా శోకించి అన్నాడు, ఆమె 1 నెల బ్రతికుంటుంది, సీతమ్మని వదిలి 1 రోజు ఉండలేను. వెంటనే వెళ్ళి సీతమ్మని రక్షించాలన్నారు. సుందరకాండలో ఒక మాట అంటారు హనుమ, నిమిత్తమార్తస్తు రామాయ. సీతమ్మ తన పాతివ్రత్య శక్తి చేత ఏనాడో రావణుడిని చంపేసింది. ఇంకా నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేసి ఆ రావణాసురుణ్ణి చంపడమే అన్నారు. సుందరకాండలో హనుమ యోగి పుంగవుడై చెప్పారు తల్లి దర్శనమై. అందుకే ఆయన మాట ప్రమాణం చేసుకుని యుద్ధకాండ జరిగిపోయిందని. ఆ తర్వాత రామచంద్రమూర్తి వానరులతో కలిసి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకుని రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని పరిమార్చి సీతమ్మని చేపట్టి పుష్పక విమానం ఎక్కి మళ్ళీ ఆ నందిగ్రామానికి చేరుకున్నారని అక్కడి నుంచి పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కిందకి దిగుతున్నారు. దిగుతుంటే కాళ్ళకి చెప్పులు లేవు. 14 సంవత్సరముల అరణ్యవాసం. గబగబా భరతుడు చెప్పులు పట్టుకుని వెళ్ళాడు. సంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమరదామమ. అన్నయ్య, ఒక బలమైనటువంటి ఎద్దు లాగవలసినటువంటి బండిని లేగదూడ లాగగలదా? ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి నువ్వు. నీ ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు పరిపాలించాను. చెప్పులు తొడుక్కో అన్నయ్య అని అన్నయ్యకి చెప్పులు తొడిగితే ఇటుపక్క అటుపక్క నిలబడినటువంటి విభీషణుడు సుగ్రీవుడు కళ్ళు తుడుచుకున్నారట. నాకు గొప్ప అన్నగారు రావణాసురుడు, అన్ని వేదాలు చదువుకున్నాడు, అంత గొప్ప కుంభకర్ణుడు. కానీ ఇద్దరు మడిసిపోయారు.
నేనే వాళ్ళ మృత్యువుకి కారణం అయ్యాను. ఏది? మా అన్నదమ్ములం ఇలా కలిసి లేం. అందరం కలిసి తిరిగి శుభకార్యాలు చేసుకునే భాగ్యం మాకు పట్టలేదు. నేను ఇలా మా అన్నని సేవించలేదు. మా అన్న 10 తలలు తెగిపోతే ప్రేత సంస్కారం చేశా. సుగ్రీవుడు ఏడ్చాడు. మా అన్న వాలి ఎంతటి యోధుడు, రాముడితో సంధి చేసుకుని బాణం పెట్టి కొట్టించి చంపించాడు. వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా కలిసి ఉన్నారు. నిజంగా అన్న దిగుతుంటే నాకు రాజ్యం వద్దు వద్దు అని చెప్పులు తొడిగాడు. ఏం అన్నదమ్ములు, ఇది కదా రాముడంటే, ఇది కదా అన్నదమ్ములంటే, అలా మేము ఉండలేకపోయామని ఏడ్చారట. వాళ్ళల్లా ఏడవలసిన రోజు రాకూడదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బ్రతకగలగాలి.